పసుపులో రైతులు చాలా మెలకువలు అయితే పాటించాలి. లేని యెడల పసుపు మనకు చూడవచ్చు. ఒక్కోసారి పెరుగుదల ఉన్నా కూడా దుంప తెగులు అనేటువంటిది, మచ్చ తెగులు అనేటువంటిది అధికంగా వస్తూ ఉంటాయి. అంటే ప్రస్తుతం కాదు, నేను చెప్తున్నాను మాత్రమే. ఇక్కడ చూస్తున్నటువంటిది 40 రోజుల పంట. ఇందులో చూడవచ్చు 40 డేస్కు ఏ విధంగా ఉంది. మనం గతంలో పెట్టినటువంటి వీడియోస్ ఏ విధంగా ఉన్నాయో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. 40 డేస్కు ఆ 40 డేస్కు ఉన్న పంటకు ఈ పంటకు ఏ విధంగా తేడా ఉందో కూడా. సో ఇదేంటంటే ఇంకా మనం ఏమీ చేయలేదు. వారు జస్ట్ హెర్బిసైడ్ అంటే గడ్డి మందులు మాత్రమే పిచికారీ చేసుకొని ఉన్నారు. సో మొక్క కూడా కొంచెం వీక్ పొజిషన్లోనే ఉన్నది. సో ఇలాంటి దానికి మనం అందులోనూ దీనికి డ్రిప్ లేదు, మనం చెప్పేటువంటిది డ్రిప్లో కూడా వదలడానికి. సో ఇలాంటి దానికి మనం వేసేటువంటి కాంప్లెక్స్ ఎరువులలోనే కలిపి వేయించడం అయితే జరుగుతుంది. దాంతోపాటుగా కాస్త ఫంగిసైడ్ తెగుళ్ళకు అనేసి కూడా ఫర్టిలైజర్లోనే కలిపి చల్లుకోవచ్చును. కార్బనిజం, మ్యాన్కోజిబ్ అనేటువంటిది, అదేవిధంగా మెటలాక్సిల్, బ్లైటాక్స్, కాపర్ ఆక్సీ క్లోరైడ్ అటువంటివన్నీ కూడా మనం చూసి పరిస్థితిని బట్టి వేసుకోవాలండి. ఒకసారి చూడవచ్చు ఇది ఎంత పొలం అనేది కూడా. మొత్తం ఇది 6 acres పసుపు సాగండి. ఇందులో మొదటగా ఇప్పుడున్న స్టేజ్కి వచ్చేసి మనకు రూట్ డెవలప్మెంట్ ఫస్ట్ కావాలి. రూట్ డెవలప్మెంట్ లేనిది మనకు పిలకలు కూడా రావు, అది తెలిసిన విషయం. ఇక్కడ చూడవచ్చు నాటిన విత్తు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది మీకు. ప్రతి ఇది కూడా అన్నీ నాటిన విత్తే. ఇక్కడ పక్కకు వచ్చేసి ఎలాంటి సైడ్ బ్రాంచెస్ అనేటువంటిది ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. ఒకసారి మీరు క్లియర్గా కూడా చూడవచ్చు. సో ఇలాంటి దానికి మనము మొదటగా వచ్చేసి ఎకరాకు కేజీ చొప్పున అకార్డ్ ప్లస్ మనం వేసేటువంటి డ్రిప్ లేనటువంటి వారు ఫర్టిలైజర్లో కలిపి వేసుకోవచ్చు. డ్రిప్ ఉన్నటువంటి వారైతే డ్రిప్ అయినా చేసుకోవచ్చు. కాస్త పొలం తక్కువ అనుకునేవారు కూడా చెట్టు మొదలు దగ్గర ఇక్కడ వచ్చేసి నాజిల్తో ఇలా స్ట్రైట్గా సైడ్కు మంచి తడి ఉన్నప్పుడు డ్రించింగ్ చేసుకున్నట్లయితే మన స్ప్రేకు నాజిల్ తీసామంటే కుళాయి పారుతుంటుంది. అలాంటి దాని చేసుకోవచ్చు, లేదంటే డబ్బాలతో అయినా పోసుకోవచ్చు. అన్నిటికంటే ఈజీ నాకు తెలిసినంతవరకు స్ప్రేకు నాజిల్ తీసేసి ఇక్కడ చెట్టు దగ్గర మొదల దగ్గర పోసుకుంటూ పోవడమే మంచిది. సో దానితో పాటు వేరు పురుగు అనేది కూడా ఉంటుంది. క్లోరోపైరిపస్ 50 EC అనేటువంటిది, లేదంటే ఇంకొకటి డానిటాల్ అనేది కూడా ఉంటుంది. అలాంటిది ఎకరాకు లీటర్ చొప్పున ఇచ్చుకుంటూ ఉన్నట్లయితే వేరు పురుగు కూడా నివారించుకోవడానికి చాలా అడ్వాన్స్లో ఉంటాం మనం. సో ఇలాంటి దానికి ప్రస్తుతం దీనికి చూడవచ్చు ఈ స్టేజ్కి ఏం కావాలనో మాత్రమే ఇప్పుడు ప్రస్తుతం నేను చెప్తాను. రూట్ డెవలప్మెంట్ కావాలి. రూట్తో పాటు మనకు అది సైడ్ బ్రాంచెస్ అనేటువంటిది 1.5 month 2 monthsకు మనకు సైడ్ బ్రాంచెస్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇవి 40 days. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు రూట్ డెవలప్మెంట్ కానీ అంటే వేరు వ్యవస్థ ఎంత అధికంగా ఉంటే దానివల్ల మనకు అంత పిలుకలు కానీ గ్రోత్ కానీ అధికంగా వస్తుంది. సో రూట్ డెవలప్మెంట్ అంటే రూట్ మాత్రమే సంబంధించిందేనా అనుకోవచ్చు. రూట్ కనే కాదండి, భూమి అనేటువంటిది ఇక్కడ చూడవచ్చు. ఈ భూమి అనేటువంటిది పూర్తిగా అది వేయడం వల్ల గుల్లబడుతుంది. గుల్లబడడం వల్ల మనం వేసేటువంటి కాంప్లెక్స్ ఎరువులు కావచ్చు, ఇంకా తదితర ఏదైనా కావచ్చు, డ్రిప్పులు అయినా కాంప్లెక్స్ ఎరువులు అయినా మొక్కకు కావాల్సిన పోషకాలు మొక్కకు అందజేసుకుంటూ ఉంటుంది. సో ప్రతి ఒక్క రైతు మొదటగా 40 days 50 daysలో ఎకరాకు కేజీ చొప్పున అకార్డ్ ప్లస్ డ్రిప్లో ఇచ్చుకొని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్కు వెళ్ళాలని అయితే ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే స్క్రీన్ మీద ఉన్నటువంటి నంబరుకు కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు. మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరింత మందికి చేరేలా షేర్స్ కూడా చేయగలరని ఆశిస్తున్నాను.